హలో ఎవ్రీవన్, ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాము. కరివేపాకు హెల్త్కి అయితే చాలా మంచిది కదా, అండ్ ఇంకా దీని టేస్ట్ కూడా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, సాజీరా, పల్లీలు, జీడిపప్పు అయితే బాగా వేగిన తర్వాత ఇందులోని ఆనియన్ కూడా వేసుకున్నాము. ఇవి బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఒకే సైజులో కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ పొటాటోస్ బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనమైతే బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాము. ఇంక ఈలోపు ఆలు కూడా ఫుల్ బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇంకా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. ఫ్లేవర్ కోసం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా రైస్ వేసి కలిపేసుకోవడమే. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటే టేస్టీ అయిన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.